సభకు నమస్కారం. ఆర్య వైశ్యుల ఆత్మగౌరవం వేదికను ఏర్పాటు చేసిన సత్యమన్న గారికి అభినందనలు, శుభాభినందనలు. మరియు అన్న ఈ ప్రోగ్రాం తీసుకోవడం చాలా గొప్ప విషయం అన్న. ఒకసారి అందరం కొంచెం చప్పట్లు కొడదాం. నేను 5 నిమిషాలు మాట్లాడతాను. జర గట్టిగా చప్పట్లు కొడితే కొంచెం యాక్టివ్ అవుతాం. నా పేరు మేడం బాలకృష్ణ. నేను మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పిసిసి అధికార ప్రతినిధి. 2018లో సిఈసి దాకా వెళ్ళి కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ రాలేదు. ఈసారి వాసవి మాత దయతోటి మీ అందరి ప్రేమాభిమానులతోటి షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పటి వరకు టీచర్లు, జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరూ చెప్పారు. వైశ్యులు కానీ ఎవ్వరు కానీ భయపడేది ఏంటి అంటే ప్రాణము, డబ్బు. మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పుట్టింది మనకు సంబంధం లేకుండా పుడతాము, పోయేది మనకు సంబంధం లేకుండా పుడతాము. ఆ ఒక్క కాన్సెప్ట్ మనం గట్టిగా నమ్మితే ధైర్యంగా పనిచేయచ్చు, గొప్పగా పనిచేయచ్చు. డబ్బు కూడా వచ్చేటప్పుడు చెప్పిరాదు, పోయేటప్పుడు చెప్పిపోదు. ఖాళీ భయాందోళనలు ఉంటాయి. మనం వ్యాపారంలో ఉంటాం కాబట్టి రేపు ఎవరితోటి ఏ అవసరం వస్తుందో అనే భయం ఉంటుంది. ఆ భయం మన దగ్గర పోయినప్పుడు మనను వేరే ఏ పార్టీడైనా సరే, ఎవరైనా సరే, రాజకీయాలు వెంట్రుక తీయలేరు. ఒక 10 లక్షలతోటి వ్యాపారం చేసిన వాళ్ళు 10 కోట్లకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, 100 కోట్లకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందులోకెళ్ళి 10 కోట్లు పోతుండొచ్చు, ఇంకా 90 అవుతున్నాయి కదా. 50 పోతుండొచ్చు, ఇంకా 50 ఉంటాయి కదా. ప్రాణం అయితే పోదు కదా. ప్రాణం పోయేటప్పుడు ఈ రాజకీయ నాయకుని చెప్పిపోతుందా? చాలా మంది, ఒక గ్రామంలో 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో ఒక 80% పీపుల్ ఏ రోజు ఎంఆర్ఓ దగ్గరికి కోరు, ఏ రోజు పోలీస్ స్టేషన్కి కోరు. కానీ రాజకీయ నాయకుని భయపడతారు. ఎందుకు రా బాబు అని అడిగితే ఏదైనా అవసరం వస్తుందేమో. అంటే ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్నవాడు ఎప్పుడైనా అవసరం వచ్చేదంటే నాకు ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ అవసరం పడలేదు అంటాడు. 50 ఏళ్ళ నుంచి అవసరం పడదు, ఇంకా 10 ఏళ్ళు ఏమో అవసరం పడుతుంది. ఇంతమంది మనం వ్యాపారం చేసుకుంటాం కదా. ఏ రోజన్నా మనం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వ్యాపారం కానీ కానీ ఏ రోజు మనకి ఏం అవసరం పడుతుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోతాము. మంది భూమి మన పేరు మీద ఏమనైతే చెప్పాము కదా. చెప్తే చేస్తాడా? మన భూమి మనకి ఎట్లనే చేస్తాడు మనకు తెలివి ఉన్నప్పుడు. పోలీస్ స్టేషన్ ఎందుకు పోతావు? తగాదా పెట్టుకున్నప్పుడు పోతావు. తగాదనే పెట్టుకున్నప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్ ఏం అవసరం? అంటే ఓన్లీ అభద్రతాభావంలో అందరినీ, మన వ్యాపారస్తులను అభద్రతాభావంలో నెట్టేసి ఓట్లు దండుకునే పరిస్థితి రాజకీయ నాయకులు, కొన్ని సామాజిక వర్గాలని. ఉద్యమ స్ఫూర్తికి వస్తే కంచైలయ విషయం అనుకోండి, గురునాథ్ రెడ్డి అనుకోండి, రామాయంపేటలో తల్లి కొడుకుల ఆత్మహత్యలు ఇంతకుముందు సుజాతక చెప్పింది, మన మెదక్ జిల్లా బొర్లెప్ సీనన్న కూడా చెప్పిండు. 3 కేసులు బుక్ అయినాయి. ఆ రోజు కామారెడ్డి ఎస్పీ, మెదక్ ఎస్పీ ఇద్దరు వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేస్తామని హామీ ఇస్తేనే, ఆరోపణ చేయబడ్డారా నిందితుల, ఆ రోజు క్లియర్గా మీరు హామీ ఇస్తేనే మేము కదులుతామన్నాము. ఆ రోజు 2 ఎస్పీలు ఉండగా కూడా మేము 4:30-5 గంటల తర్వాత వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత ఆ తల్లి కొడుకుల శవాలు అంత్యక్రియలో పాల్గొన్నాము, అంత్యక్రియలు జరిపనిచ్చినాము. అదే ఈ మన సంఘాలు అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని చెడుగా మాట్లాడమని కాదు, సంఘం తరఫున సంఘం అని చెప్పుకునే నాయకులు, పదవులలో ఉన్న నాయకులు ఏ ఒక్కరు కూడా రాలేదు. అట్లా అని చెప్పేసి భయపడే వ్యక్తులు కాదు. మెదక్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వైశ్యుడు, మెదక్లో మున్సిపల్ చైర్మన్ వైశ్యుడు, టిఆర్ఎస్ పార్టీ.
మెదక్లో ఆస్పరెంట్ కాంగ్రెస్ వైశ్యుడు, అంటే వైశ్యులు చాలా టాప్ ప్లేస్లో ఉన్నారు, అయినా అభద్రతాభావం. అది ఎందుకో నాకు అర్థం కాదు. కాబట్టి మీ అందరికీ తెలుసు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మళ్ళొకసారి కూడా కాచమన్న 10 ఉమ్మడి జిల్లాలు తీసుకుంటాడా, 33 జిల్లాలు తీసుకుంటాడా, ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారని కూడా నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మన బాలకృష్ణ గారికి. తప్పకుండా మీ యొక్క సంకల్పం నెరవేరాలని మేము వైశ్య వికాస్ వేదిక కోరుకుంటుంది.